హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ కరుణ్. వెల్కమ్ టు మై ఛానల్. టైల్ జాయింట్ ఎపాక్సీ అంటే ఏమిటి? దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారు? టైల్కి మధ్య జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్ మధ్య ఈ ఎపాక్సీని ఉపయోగిస్తారు. అసలు ఎక్కడెక్కడ ఈ టైల్ జాయింట్ని ఎపాక్సీని ఉపయోగిస్తారు అంటే బాత్రూంలో, వాష్ ఏరియాలో ఎక్కువగా ఈ టైల్ జాయింట్ ఎపాక్సీని ఉపయోగిస్తారు. ఎందుకంటే బాత్రూములో, వాష్ ఏరియాలో మనం వాటర్ ఎక్కువగా వాడతాం. అందువలన ఆ వాడిన వాటరు కిందకి దిగకుండా ఉండటానికి ఈ టైల్ జాయింట్ ఎపాక్సీ అనేది వాడతాం. మనం వాడే వాటరు కిందకి దిగటం వల్ల స్లాబ్ అనేది కుళ్ళిపోతుంది. అలా వాడిన వాటర్ కిందకి దిగకుండా ఉండటానికి ఈ టైల్ జాయింట్ ఎపాక్సీ అనేది వాడతాం. మొదటిగా టైల్స్ని కట్ చేసుకోవాలి కటింగ్ మిషన్తో. అలా టైల్స్ని కట్ చేసుకున్న తర్వాత దుమ్ము వస్తుంది. ఆ వచ్చిన డస్ట్ని మొత్తాన్ని బ్రష్ తీసుకొని, మక్కు బ్లేడ్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేయాలి. ఆ గాలలో ఉన్న మట్టిని మక్కు బ్లేడ్తో శుభ్రంగా గీరత బ్రష్తో క్లీన్ చేయాలి. శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మాస్కింగ్ టేప్ వేయాలి. టేప్ వేసిన తర్వాత ఎపాక్సీని ప్రిపేర్ చేసుకోవాలి. మొదటిగా ఒక బౌల్ తీసుకొని దానిలో బేస్, ఆర్డినరీ, పిల్లర్ అనే 3 కెమికల్స్ ఉంటాయి. ఆ బౌల్లో ఈ మూడింటిని మిక్స్ చేసి బాగా కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక పేపర్లో తీసుకొని మక్కు బ్లేడ్తో ఆ పేపర్ టేప్ మధ్య ఈ ఎపాక్సీని పెట్టాలి. అలా పెట్టడం అయిపోయిన తర్వాత మళ్ళా ఆ పేపర్ టేప్ని రిమూవ్ చేయాలి, తీసివేయాలి. తీసివేసిన తర్వాత శుభ్రంగా ఆ టైల్స్ మధ్య ఉన్న మరకలు పడితే కొంచెం బౌల్లో వాటర్ తీసుకొని శుభ్రంగా క్లాత్తో తుడవాలి. అలా తుడిసిన తర్వాత శుభ్రంగా చాలా నీట్గా మనం పెట్టిన ఎపాక్సీ కనపడుతుంది. ఇలా పెట్టడం వల్ల మనం వాడే వాటరు కిందకి దిగకుండా ఈ టైల్ జాయింట్ ఎపాక్సీ కాపాడుతుంది. అలాగే ఈ టైల్ జాయింట్ ఎపాక్సీ పెట్టేటప్పుడే నాని డ్రాపులు కూడా ప్యాక్ చేసుకోవాలి. టైల్ జాయింట్ ఎపాక్సీ కంప్లీట్ అయింది. బాయ్. మరొక వీడియోతో కలుద్దాం.